ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి రానా గారు. సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా, అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా బాగా అని పిలుచుకుంటూ రీసెంట్లీ కూడా వీడియోస్ చూసాం, ట్రెండ్ అవుతున్నాయి ఫుల్. సార్ ఏంటండి, బాహుబలి ఎపిక్ ది వీడియోస్ అవి చూసాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్కి ముందర చేశారు. నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా. ఏమన్నారు? ఆయనకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, చాలా ఎక్సైట్ అయ్యారు. సినిమా కూడా చూడాలంటున్నారు. భాగ్యశ్రీ గారు మేడం, ఇక్కడ లాస్ట్ 2 questions please. రానా గారు, you did retro kind of character in this film, right? Sorry retro kind of character. So in the starting of career, elant of character, it is completely challenging. Did you do any kind of homework for this character? Any homework or preparation for this character? Avunu andi, I traveled to Chennai for I stayed there for about 6 months, and with the help of Selvaya, I mean, we went into the depths of how actors used to perform back then, and e-meter, I mean taking that meter, I mean taking the modern meter, mixing the both of them, I think it was quite challenging, but we did it pretty well. So did you do which one is challenging, which part of the scene you felt challenging, because both legends are there working with you, so which part you felt that was a challenge? నేను చెప్పాలి కదా, I was just the character, so honestly speaking I enjoyed it throughout, and it was not a challenge, but something that I was looking forward to doing, finally getting the space to perform and show my talent. All the very best and congrats. Thank you so much. Thank you. రానా గారు, one last question. సో ఇంతకుముందు భాగ్యశ్రీ గారి గురించి మాట్లాడుతూ మేము ఫస్ట్ పిక్ చేసుకున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఓకేనా సార్, అంటే నటించడం వచ్చు అని ఫిక్స్ వచ్చిన ఒపీనియన్? ఆవిడ ఏదో అనడం మీరు నమ్మడం అదే కాదు, ఏ లేదు. ఒక్కసారి అంటే ఆవిడ ఆ రోజు వచ్చినప్పుడు క్యాప్ గీప్ వేసుకుని వచ్చారు. ఈవిడ కరెక్టా ఇలాంటి పీరియడ్ సినిమా, కానీ ఊరికే ఒక మాట అన్నాను అంతే. దాని తర్వాత నుంచి ఏం అనలేదు. ఆవిడ వీడియో చేశారు, చేసిన వెంటనే సెలెక్ట్ అయ్యారు, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రానా గారు. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. November 14th